కమిటీ కుర్రోళ్ళు సినిమా చూశారు కదా, ఎలా ఉందండి? సార్, కమిటీ కుర్రోళ్ళు సినిమా అయితే చాలా బాగుందండి. నిన్నటి నుంచి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రివ్యూ షోస్ అయితే వేశారు, కానీ కాకినాడలో ఇప్పుడే షో అయింది. చాలా బాగుందండి సినిమా అయితే. ఒక ఫీల్ గుడ్ మూవీ, చాలా మంచి ఫీల్ ఉన్న మూవీ అనమాట. నిహారిక గారు ప్రొడ్యూసర్ గా ఫస్ట్ టైం ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు కదా, ఎలా ఉందండి రెస్పాన్స్? అంటే మంచి అటెంప్ట్ అండి. అంటే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఇంతటి ఆదరణ అది ఉండేదో లేదో. అంటే ఇలాంటి ఈ మన నేల కథ, మన మట్టి కథలు అనమాట ఇవి. ఇలాంటివి మామూలు సాధారణ వ్యక్తులు ఎవరైనా చేస్తుంటే అంత ప్రాచుర్యం పొందేదో లేదో తెలియదు, కానీ ఒక చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి నాగబాబు గారి కూతురు కాబట్టి ఆ మంచి ఆదరణ అయితే పొందుతుంది, జనాల్లోకి వెళ్ళగలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిహారిక కొణిదెల చేయడం వల్ల ఈ సినిమా అనేది జనాల్లోకి వెళ్ళింది. పబ్లిసిటీ కానీ, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ రెస్పాండ్ అయ్యి చెప్పడం కానీ, దాని అందిన వల్ల ఒక చిన్న అంటే ఈ చూసారుగా కమిటీ కుర్రోళ్ళని 11 మంది, అంటే నోన్ ఫేసెస్ ఉన్నాయి, కొన్ని అన్నోన్ ఫేసెస్ ఉన్నాయి. ఆ ఫేసులు చూసి ఎవరు థియేటర్కి అనేది అంత త్వరగా రారు. ఈ రోజుల్లో సినిమా మీకు తెలిసిందే, సినిమా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా, చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా ఎవరికి తెలియట్లేదు. అలా అయిపోయింది ఇప్పుడు సినిమా. అంటే ద పబ్లిసిటీ లేక. సో నిహారిక కొణిదెల చేసింది కాబట్టి మంచి ప్రాచుర్యం పొంది, ఇలాంటి ఒక మంచి కథ మనందరం చూడడానికి అయ్యింది. యాక్టింగ్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. అంటే చూడడానికి కొత్త కుర్రాళ్ళు కానీ, అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇందులో, కానీ చూడడానికి కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ కొంతమంది ఎక్కడ సినిమాలో అయితే వీళ్ళు కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ అయితే మనకు రాదండి. ఇది గోదావరి జిల్లాలో కదా, ఎలా ఉంది మీరు ఈ సినిమా చూడడం వల్ల? అది ఇంకా ఇంకా హ్యాపీనెస్ ఎక్కువగా ఉందండి. మనది గోదావరి జిల్లా కాబట్టి నాకు తెలిసి ఈ అమలాపురం పరిసర ప్రాంతాల్లో తీశారు మొత్తం అంతా ఈ సినిమా. ఆ గోదావరి జిల్లాల అందాలు కానీ, ఆ పల్లెటూరు వాతావరణాలు కానీ, అంటే అన్ని మిక్స్ ఉన్నాయండి ఇందులో. ఒక కామెడీ కానీ, ఒక మంచి సెంటిమెంట్ కానీ, ఒక మంచి కథ కానీ, ఇందులో ఒక మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చిన్న పాయింట్ అయితే టచ్ చేశారు. కానీ అలాంటి పాయింట్స్ టచ్ చేయడానికి కొంచెం ధైర్యం ఉండాలి. రిస్క్ చేశారు అనుకున్నాను, కానీ నేను మంచిగా అదే కాదు, లోకల్ పాలిటిక్స్, మన ఊళ్ళలో పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఆ సర్పంచ్ వాళ్ళు ఇళ్ళని కదా. అంటే ఆ ఒక్కదే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ ఎలా తీసుకొస్తారని ఫైనల్గా చాలా బాగా చేశారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్టర్ గారు సూపర్. నిజంగా కుర్రలతో పాటు అమ్మాయిలు ఎలా చేశారండి? సూపర్ అండి. వాళ్ళని కూడా అక్కడక్కడ చూసాం మనం, ఏదో సందర్భాల్లో చూసిన అమ్మాయిలు వాళ్ళ పరిధి మేరకు ఉన్న ఆ కొంచెం సమయాన్ని మంచిగా యూజ్ చేసుకున్నారు. చాలా బాగా చేశారండి. ఇలాంటి కథలు ఇంకా రావాలనుకుంటున్నారా? డెఫినెట్ గా రావాలండి. అదే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు, ఇది మన నేల కథ, మన మట్టి కథ అనమాట. ఆ మ్యూజిక్ కూడా ఈ రోజులు మళ్ళీ రావు అంటూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ సమయానికి తగ్గ బీజిఎం, మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, కానీ చాలా బాగా చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక హ్యాపీ డేస్ లాంటి సినిమా మనం చూసినప్పుడు ఎటువంటి ఫీల్లోకి ఏం పట్టించుకోం. కథ ఏంటి, కథనం ఏంటి, హీరోలు ఎవరో, హీరోయిన్, ఇవన్నీ ఏం పట్టించుకోం. ఆ ఫీల్డ్లోకి ఎలా అయితే వెళ్ళిపోయే వాళ్ళం, అలాగే ఇది కూడా ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ ఫీల్డ్లో కూర్చోబెట్టింది అనమాట. కుర్రోళ్ళు కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా మనకేం అనిపించదు. ఆ ఫీలింగ్ అనేది, అసలు వీళ్ళు కొత్త వాళ్ళు కదా అనే ఫీలింగ్ అనేది మనకు రాదనమాట. నవ్విస్తూ ఏడిపిస్తూ, నవ్విస్తూ ఏడిపిస్తూ, అలా అలా కొంచెం సెంటిమెంట్, అలాగే ఎంటర్టైన్మెంట్ శుభ్రంగా ఉంది. ప్రసాద్ ఎవరు ఇప్పుడు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్నారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సెంటిమెంటల్ గా ఆయన వర్కౌట్ చేశాడు. కామెడీ పరంగా కూడా ఆయన క్యారెక్టర్ చాలా మంచిగా వర్కౌట్ చేశాడు. ఓకే అండి, ఎంత ఇస్తారు రేటింగ్ మీరు? రేటింగ్ 9/10 ఇస్తానండి నేనైతే. అందుకే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నాకైతే నచ్చింది సినిమా, చాలా బాగా నచ్చింది. అంటే అన్ని కోణాలు ఉన్నాయి కదా సినిమాలో. అండ్ కొంతమందికి సెంటిమెంటల్ గా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి అయితే కామెడీ ఉంటే నచ్చుతుంది, కొంతమంది పాటలు, ఫైట్లు, మ్యూజిక్, డైరెక్షన్ ఇవన్నీ చూసుకుని వెళ్తారు. ఇప్పుడు టెక్నికల్ గా చూసి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇవన్నీ సమపాలలో ఉన్నాయి కాబట్టి నేనైతే 9/10 ఇస్తానండి. ఇందులో సాయి కుమార్ గారు యాక్టింగ్ అది కూడా చాలా బాగుందండి. అంటే అదేండి, ఇప్పుడు 11 మంది హీరోలు ఉన్నారు కాబట్టి అందరికీ ఆయా క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ఇందాక నేను చెప్పినట్టు నోన్ యాక్టర్స్, అన్నోన్ యాక్టర్స్ ఉన్నారు. అన్నోన్ యాక్టర్స్ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు యాక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. మంచి సపోర్టివ్ గా ఉన్నారు సినిమాకి. సో మీరందరూ కూడా వెళ్ళండి. కొణిదెల నిహారిక గారు ఇలాంటి ప్రాజెక్టు చేయడం అనేది కొంచెం జనాల్లోకి వెళ్ళిందని నేనైతే అనుకుంటున్నాను. అయితే మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి పల్లెటూరు కథల్ని, ఇలాంటి మట్టి కథల్ని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు ఎలా ఉంది కమిటీ కుర్రోళ్ళు? కమిటీ కుర్రోళ్ళు సినిమా సూపర్ ఉందండి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే చాలా యాక్షన్ సినిమాలు లేకపోతే భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమా రావడం వల్ల ఏంటంటే ఒక 11 మంది అప్కమింగ్ వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక అవకాశం దొరికింది. కథ కూడా చాలా బాగుంది. అంటే అప్పట్లో మనం హ్యాపీ డేస్ చూసాం ఎక్కువ మంది హీరోలతో, అలాంటి ఒక ఫీల్ వచ్చింది. ఇదంతా గోదావరి యాస, గోదావరికి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే మాట్లాడుతూ ఉంటామో ఆ టైప్ ఆఫ్ మాటలు కానీ చాలా బాగుందండి సినిమా. ఇది చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం అద్భుతంగా ఉంది. మ్యూజిక్ చాలా బాగా చేశారు. అలాగే ఇందులో ప్రసాద్ బెహ్రా గారు అయితే ఏడిపించేశారు, కొన్ని సీన్లలో నవ్వించారు, అల్లరి చేశారు. ఆయన కూడా చాలా బాగా ఇప్పుడు మనం చూసాం యూట్యూబ్లో ఆయన చాలా వెబ్ సిరీస్లు కూడా చేశారు. ఈ సినిమాలో ఇంకా బాగా చేశారు. అలాగే సీనియర్ యాక్టర్లు కూడా ఉన్నారు, సాయి కుమార్ లాంటి యాక్టర్లు కూడా ఉన్నారు. ఆయన కూడా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. మొత్తం అయితే ఈ సినిమాలో లేనిదంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. అందరూ కూడా వచ్చి చూడొచ్చు. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. నిహారిక గారు కూడా చెప్పారు ఈ సంవత్సరం రామ్ చరణ్ గారి సినిమా ఆస్కార్కి వెళ్ళడం, లేకపోతే వాళ్ళ బాబాయ్ డిప్యూటీ సీఎం అవడం, ఇలా అన్ని మంచి జరుగుతున్నాయి మా ఫ్యామిలీలో. అలాగే పద్మవిభూషణ్ రావడం చిరంజీవి గారికి. ఇప్పుడు ఈ సినిమాతో నాకు కూడా హిట్ ఇవ్వండి అని నిహారిక గారు చెప్పారు. ఆ విధంగానే ఉంది ఈ సినిమా. ఈ సంవత్సరం ఆ మెగా ఫ్యామిలీ అందరికీ కూడా మంచి రోజులు అని చెప్పుకోవచ్చండి. కొత్తగా ఉందండి. పాయింట్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనం ఏదో చూస్తాం 2 పాటలు 2 ఫైట్లు అన్నట్టుగా కాకుండా ఒక పల్లెటూరు వాతావరణంలో గోదావరి కుర్రోళ్ళు అమలాపురం కాకినాడలో ఎలా ఉంటారో ఆ విధంగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఊరి సమస్యల గురించి కూడా ఉంటుందండి ఈ సినిమాలో. అద్భుతం సినిమా అయితే. ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే సినిమా ఇండస్ట్రీకి కూడా పనిచేస్తుందండి. మ్యూజిక్ సూపర్ అని చెప్పాను కదా, చూసుకోక్కర్లేదండి. రేటింగ్ అంటే ఇప్పుడు మనం రేటింగ్ ఇచ్చాం అనుకోండి, ఒక రేటింగ్, ఈ రేటింగ్ అని ఉంటుంది. రేటింగ్ కాదు, వచ్చి చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు. మీరు చూసిన తర్వాత మళ్ళీ చూడాలంటే మళ్ళీ చూడొచ్చు, అదే నా రేటింగ్. ఫ్యామిలీ అందరు కలిపి చూడొచ్చండి. ఎలాంటి ఇందులో మనం బయట వేరే వేరే సినిమాల్లో కాకుండా చాలా బాగుంది, నీట్ గా క్లీన్ గా ఉంది. అంటే యాక్టర్లు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అన్నది కాదండి, వాళ్ళు ఎలా చేశారు అనేది మనం చూడాలి. కొత్త యాక్టర్ వచ్చి 100 కోట్లు 200 కోట్లు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాల్తో పడిపోతున్నాయి. ఇప్పుడు వీళ్ళ కొత్త వాళ్ళు అనుకుంటాం, కథ బాగుందంటే మనం చూస్తాం. అదే కథ బాగోకుండా పాత యాక్టర్లు ఉంటే చూస్తామా? చూడం. ఫ్యాన్స్ ఏ కొన్ని రోజులు చూస్తారు. కానీ ఇక్కడ కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది కాదు, కథే ఇంపార్టెంట్, కథే హీరో అన్నట్టుగా తీసుకెళ్లేది ఈ సినిమాని. తర్వాత చూస్తే చాలా పెద్ద పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి కదండి. మిస్టర్ బచ్చన్ గానీ, డబుల్ స్మార్ట్ గానీ, హాయ్ గానీ, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలను తట్టుకుని నిలబడే సత్తా ఈ సినిమాకు ఉందంటారా? కథ బాగుంటే అన్ని చూస్తారండి. ఈ రోజుల్లో ఏంటంటే మనకి ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా మనం ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల మంది సినిమాలు చూస్తాం, ఎవరో కొంతమంది తప్పితే. సో దీనికి ఏంటంటే కథ బాగుందనుకోండి, ఈ సినిమాకి వెళ్ళే వాళ్ళు ఈ సినిమాకి వస్తారు, ఈ సినిమాకి వెళ్ళే వాళ్ళు ఆ సినిమా చూస్తారు, ఆ సినిమాకి వెళ్ళే వాళ్ళు ఈ సినిమాకి వస్తారు. మొత్తం సినిమా బాగుంటుంది, కథే ఇంపార్టెంట్. అది కథ బాగుండి స్టోరీ వాళ్ళకి నచ్చిందంటే ఏ సినిమానైనా హిట్ చేస్తారు. గతంలో కూడా ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు కూడా హిట్లు కొట్టారండి. చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, నాగార్జున గారి సినిమా ఒకే రోజు రిలీజ్ అయిన రోజులు కూడా ఉంటాయి. అప్పుడు కూడా హిట్లు కొట్టారు. ఆ సినిమా హిట్ అవుద్ది, ఈ సినిమా హిట్ అవుద్ది. కథ బాగుంటే చూస్తారండి. కథ బాగోకపోయింది అనుకోండి ఎవరు చూడరు. ఈ కథతో పాటు ఆ కథ బాగుంది అనుకోండి 2 సినిమాలు చూస్తారు. హిట్ అండి. హిట్ అంటే చూడొచ్చు మీరు. హిట్ ఫట్ అనేది మనం డిసైడ్ చేయడం కాదు. సినిమాలో కథ కొత్తదనంగా ఉంది, కథ చూడాలి ముందు. ఎన్ని కోట్లు సంపాదించింది, రికార్డ్స్ బదులు కొట్టేవన్నది కాదు కదండి. సినిమా అయితే బాగుంది, అందరూ చూడొచ్చు. ఇలాంటి సినిమాలు వస్తే నలుగురికి ఉపాధి కలుగుతుంది, కొత్త వాళ్ళకి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.